మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో స్వర్ణగిరి దేవాలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణం జరిగింది. సో చాలా చాలా సంతోషం. ఈ ఆనవాయితీ ఎల్లప్పుడూ ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై లక్ష్మీ నరసింహస్వామికి జై. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు చాలా సంతోషమైన దినము. ఆ స్వర్ణగిరీశుడు కృపతోటి, ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపతోటి లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలిగింది. సో అమ్మవార్లకి, ఇరువురు అమ్మవార్లకి, స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి వస్త్ర సమర్పణ అనేది ప్రతి సంవత్సరము స్వర్ణగిరి దేవస్థానం నుంచి ఈ ఆనవాయితీ అనేది ఎల్లవేళలా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి ఎల్లప్పుడూ ఎంత 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 మొక్కినా తక్కువే. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. నేడు ఎంతో శుభదినం. మరి మా అదృష్టం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పట్టు వస్త్రాలని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి యాదగిరీశునికి మరి సమర్పించడం అంటే అది ఎన్నో 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 జన్మల అది సుకృతం. ఈ అవకాశం ఆ భగవంతుడే మాకు కల్పించాలనుకుంటున్నాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరి క్షేత్రం ఎంతో వైభవంగా శోభిల్లుతుంది. మరి యాదగిరి అంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే మా కులదైవం, మా ఇంటి దైవము. అనాదిగా మా తరతరాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. మరి ఈ రోజు అక్కడ ఆ స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు మా తాత ముత్తాతలు పితృదేవులు అందరూ కూడా జ్ఞాపకం వచ్చారు. ఒకప్పుడు ఈ గర్భగుడిలో ఈ స్వామివారిని వాళ్ళు కూడా దర్శించుకున్నారు. మరి నేను ఈ రోజు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకుంటున్నాను. మరి ఆయన ఎంత కృప చూపించాడు స్వామి నాకైనా అనుకున్నాను నేను. ఎంతో ఎంతో అదృష్టం. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా ఇక మీదట కొనసాగుతుంది. ఆ స్వర్ణగిరీశం నుంచి పట్టు వస్త్రాలు యాదగిరీశునికి సమర్పించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.